షాపాతు కుమారుడైన ఎలీషా ఇక్కడ ఉన్నాడు అని చెప్పగా, ఈ మాట చెప్పిన వాడు సాదాసీదా మనిషి కాడు. రాజుకి అందుబాటులో ఉన్నటువంటి సేవకుల్లో ఒక సేవకుడు. ఆ సేవకుడు అంటున్నాడు, అయ్యా, దేవుని దగ్గర మనం విచారం చేయడానికి దేవుని ప్రవక్తలో ఒకడు ఉన్నాడు ఇక్కడ. అతను ఎవరో తెలుసా? ఏలియా చేతుల మీద నీళ్లు పోయిచ్చు వచ్చిన షాపాతు కుమారుడైన ఎలీషా. ఎలీషాను ఎలా పరిచయం చేస్తున్నాడంటే, ఎలీషా పరిచారకుడైన సేవకుడు. ఎరుకో స్వస్థత పొందడానికి ఎలీషా దగ్గర ఉన్న విశేషం ఏంటనంటే, అతను పరిచారకునం అంటే మనసుంది. అన్నదమ్ముల రక్క చెల్లెళ్ళ బాగా వినండి. ఈ రోజున భారతదేశం స్వస్థత పొందడానికి పరిచారకునం అంటే మనసుండే వాళ్ళు కావాలి. మనకేమి దౌర్భాగ్యమో బలహీనతో గాని పరిచారకునం అంటే మనసు కంటే ప్రభుత్వాలు చేసే మనసు ఎక్కువైంది. నువ్వు నమ్ముకున్న యేసు ఎలాంటి వాడో తెలుసా అండి? ఎవరిని నమ్మావో, ఎవరిని వెంబడిస్తున్నావో, ఎవరి కొరకు బ్రతకాలో ఆ యేసు ఎలాంటి వాడు అంటే పరిచారకుడు అంటే మనసున్న వాడండి. ఎవరు బలవంతం చేయలేదు ఆయన్ను, ఎవరు ఒత్తిడి చేయలేదు ఆయన్ను. ఇష్టపూర్వకంగా శిష్యుల పాదాల వరకు వంగి వారి పాదాలు కడిగి తువాలతో తుడుస్తున్నాడండి పరిచారకుడు. వాళ్ళంతా భోజనానికి కూర్చుంటే మళ్ళీ ఎవరు గొప్పోడు, మరి మీ కాలు కడిగాడు ఆయన. ఆయనతో కాలు కడిగించుకున్నాక మీ బుద్ధులు రావాలిగా. ఏమండి, కుక్కతో ఒక వంకరలాగా శిష్యుల బుద్ధి వంకరే, మన బుద్ధి అంతకంటే పెద్ద వంకర. సరే, ఇప్పుడు భోజనం దగ్గరకు వచ్చి మళ్ళీ ఎవడు గొప్పోడు అనుకుంటున్నారు. అప్పుడే కాలు కడిగించుకున్నారు, ఇప్పుడేమో ఎవడు గొప్పోడు దెబ్బలాడుకుంటుంటే యేసే అన్నాడు, భోజన పంక్తిని కూర్చుంది వాడు గొప్పవాడా, లేక పరిచర్య చేయవాడు గొప్పవాడా? భోజన పంక్తిని కూర్చుండే వాడే కదా గొప్పవాడు. నేను మీ మధ్య పరిచారకుని వలె ఉన్నా. నేను ఒక టేబుల్ సర్వర్ అనుకోండి. అటువంటి యేసు ప్రభువుని నమ్మి నేను ఒక పరిచారకుడను అనుకోవడం రాకుండా ప్రభుత్వాలు చేద్దాం అనుకుంటున్నారు మన వాళ్ళు. ఈరోజు సంఘాల్లో కూడా కొంతమంది ఉంటారు. మరి మీ వైపు సంగతి ఏంటో నాకు తెలియదు కానీ వీడికి మారు మనసు ఉండదు, రక్షణ అనుభవం ఉండదు, దేవునితో సరిగా ఉంటాడు కానీ ప్రభుత్వాలు చేసేద్దాం అనుకుంటాడు మందిరంలో. సేవకులు కూడా మా మాట వినాలన్నట్టుగా తెగ రాలిపోతాడు. రాలుగా ఈ మనుషులు ప్రమాదం తెలుసా నీకు? అది జీవము గల దేవుని సంఘములో పెద్దలైన వారు, ప్రభుత్వాలు చేసేవారు, వాళ్ళకు కొన్ని అర్హతలు ఉన్నాయి. అర్హతలు లేని మనిషిని దేవుని పిలుపునందుకొని దేవుని పరిచర్యకు వచ్చిన ఒక దైవజనుడి మీద పెద్దందారి చేద్దామనుకున్న పాస్టర్ అది కాదు ఇది. అతని మీద జులుము చాలా ఇద్దామనుకుంటున్నావే, నువ్వు చాలా డేంజర్ జోన్ లో ఉన్నావు. నువ్వు మీరు ఎవరైనా కావచ్చు. నేను చూస్తుంటాను కదా ప్రియులారా, అక్కడ కాశ్మీర్ నుంచి కింద కన్యాకుమారి వరకు, ఇటువైపు నుంచి ప్రియులారా నార్త్ ఈస్ట్ నుంచి ఇటు చివరికి ముంబై వరకు నేను క్రైస్తవ సంఘాలన్నీ చూస్తుంటే అధివారం చలాయించాలని ఆకలి ఎక్కువ, కానీ పరిచారకుని వలె ఉండాలన్న మనసు తక్కువ. అమ్మా వింటున్నారా? నేను ఒక పరిచారకుడును. యేసుప్రభు శిష్యుల్లో ఒక ఇద్దరు శిష్యులు యేసుప్రభు సీరియస్ టాపిక్ మాట్లాడుతూ ఇంటికి వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు? ఆయనేమో చచ్చిపోతాను, నన్ను సిలివేస్తారు, 3వ రోజు లేస్తానని ఇంతకుముందు ఎప్పుడూ ఈ మాటలు చెప్పలేదు, ఇప్పుడే చెప్పాడు. కానీ వీళ్ళు సీరియస్ టాపిక్ కదా, ప్రభా మాకు అర్థం కావడం లేదు, నువ్వే చనిపోవడం ఏంటి, మళ్ళీ లేవడం ఏంటో మాకు అర్థం కావడం లేదు, చెప్పవా అని అక్కడ ఉండవలసింది పోయి ఇంటికి వెళ్ళాలి అమ్మని ఎంట పెట్టుకొచ్చారు. నేను ఊహిస్తున్నాను ఇంటికి వెళ్ళాలి అమ్మకి ఏం చెప్పారు. అమ్మ యేసే అన్న మాటలు చూస్తుంటే ఇప్పుడే దేవుని రాజ్యం వచ్చేసేలాగుంది, నువ్వు వచ్చి కొంచెం రికమెండేషన్ చేయాలి. ఏంటి బాబు రికమెండేషన్ అంటే, ఆయన రాజ్యం వచ్చినట్టుంది ఆయన చెప్పిన మాటలు చూస్తుంటే, కనుక ఆయన రాజ్యం వచ్చేస్తే వీడేమో యేసే కుడి పక్కన, నేనేమో యేసే ఎడం పక్కన ఉండేలాగా అడుగు. అంటే ఏం కావాలి మీకు? అన్నేమో హోమ్ అయిపోతే నేను ఫైనాన్స్ అయిపోతా, ఆడికేమో హోమ్ మినిస్టర్ పదవి అడుగు, నాకేమో ఫైనాన్స్ మినిస్టర్ పదవి అడుగు. చర్చి భాషలో ఏంటనంటే అన్నయ్యకేమో సెక్రటరీని చేయమను, నేనేమో ట్రెజరర్ అవుతాను, ప్రెసిడెంట్ అని ఏనుగుతుగాడే కదా, ప్రెసిడెంట్ పోస్ట్ వేసేది ఇచ్చేద్దాం, ప్రెసిడెంట్ పోస్ట్ యేసు ప్రభుకి ఇచ్చేద్దాం, సెక్రటరీ ఒకటి అవ్వాలి, చివరికి ట్రెజరర్ ఒకటి అవ్వాలని అడిగితే ఆ అమ్మాయి యేసే దగ్గరికి వచ్చింది. యేసు అడుగుతున్నా, అమ్మా ఏమి కావాలని నా దగ్గరకు వచ్చావంటే, నా ఇద్దరు కొడుకుల్లో ఒకడు నీ రాజ్యంలో కుడి పక్కన, ఒకడు ఎడ పక్కన ఉండనివు నాయనా, నాకంతే చాలంది. ఆమెనేమి యేసు ప్రభు అల్లా. కానీ శిష్యులు అంటున్నాడు,
ఈ మనసు ఎక్కడి వచ్చిందిరా మీకు? మీలో అలా ఉండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరును వాడి ముందు పరిచారకుడై ఉండాలి. మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరును వాడి ముందు పరిచర్య వాడు చెయ్యాలి. ఇప్పుడు చెప్పండి ప్రియులారా, ఉన్నారా మన సంఘాల్లో పరిచారకులు? అధికారం చాలా ఇద్దామని ఉంటది, ప్రభుత్వాలు చాలా ఇద్దామని ఉంటది, మా మాట నెగ్గాలని ఉంటది, కానీ పరిచారకుని వలె బ్రతికే మనసు తక్కువైంది మనకి. మన ఈ దేశాన్ని స్వస్థత ఇచ్చే వాళ్ళని చెప్పండి. కానీ దేవునికి మనుషులు కావాలి. ఈ రోజుల్లో ఈ దేశములకు స్వస్థత తీసుకుని వచ్చి మనుషులు కావాలని ఎదురు చూస్తున్నాడు. ఆ మనుషులు ఎవరు అంటే భక్తి గల దేవుని పిల్లలు, పరిచారకులైన దేవుని పిల్లలు. ఎలీషా లాంటి వారు దేవునికి కావాలి. ఆ వ్యక్తి నువ్వే కావాలి.